Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యుక్త వయసు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు తమకు తాముగా పరస్పర అంగీకారంతో సహజీవనం చేయటంలో ఎలాంటి తప్పు లేదని సంచలన తీర్పు ఇచ్చింది. ఇంతేకాదు వారికి చట్టపరంగా వివాహ వయసు నిండకపోయినా సరే వారు కలిసి జీవించవచ్చు అని తేల్చి చెప్పింది. కేవలం వివాహ వయసు రాలేదనే ఒకే ఒక కారణంతో భారత రాజ్యాంగం కల్పించిన ఒక ముఖ్యమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టిపారేయలేమని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా తన తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పు రావడానికి కారణం ఏంటంటే ఒక 18 ఏళ్ల యువతి 19 ఏళ్ల యువకుడు రక్షణ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరం పూర్తి అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నాం, 2025 అక్టోబర్ 27వ తేదీ నుంచి తాము కలిసే ఉంటున్నాం అని ఆ జంట కోర్టుకు చెప్పింది. యువతి కుటుంబ సభ్యులు వారి సహజీవనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణభయం ఉంది, పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా అసలు కనీసం పట్టించుకోవట్లేదు, మాకు రక్షణ కల్పించండి అని కోర్టును ఆశ్రయించింది ఆ యువజంట. అయితే ఈ పిటిషన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయన వినిపించే వాదనలు ఏంటి? ఆ యువకుడికి ఇంకా 21 సంవత్సరాలు నిండలేదు, అంటే చట్టపరంగా వివాహ వయసు అతనికి రాలేదు, మరి ఏ విధంగా సహజీవనం చేస్తాడు, ఇది చట్ట విరుద్ధం కదా అని ఆయన వాదించినటువంటి పరిస్థితి ఉంది. వారికి సహజీవనం కొనసాగించేందుకు ఏమాత్రం అర్హత లేదని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది చేసినటువంటి ఈ వాదనను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పెళ్లి వయసు రాలేదు అన్న కారణాన్ని చూపి రాజ్యాంగం మనకి కీలకమైనటువంటి ఒక స్వేచ్ఛా హక్కు కల్పించింది కదా, ఆర్టికల్ 21 ప్రకారం బతికే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది కదా అని న్యాయమూర్తి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని ఎక్కడా కూడా నిషేధించలేదు, దీనిని నేరంగా కూడా ఎక్కడ చూసే పరిస్థితి లేదు అని న్యాయస్థానం స్పష్టంగా ఆ తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు వారి హక్కులకు భద్రత కల్పించినట్లయింది. ప్రస్తుతం చివరిగా పిటిషన్లో ఉన్న అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన న్యాయస్థానం ఆ యువ జంటకు తక్షణమే వెంటనే రక్షణ కల్పించాలి పోలీసులకి ఆదేశాలు కూడా జారీ చేసింది. అక్కడ రాజస్థాన్లో భిల్వారా అలాగే జోధ్పూర్ పోలీసులకు కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళకి వెంటనే మీరు రక్షణ కల్పించాల్సిందే అని తీర్పులో చెప్పింది. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు వైరల్ అవుతోంది. వివాహ వయసు రాకపోయినా సహజీవనం చేయొచ్చు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో యువత పోస్టులు పెడతా ఉన్నారు. మాకింకా అడ్డు లేదు, పెద్దలు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆడ మగ వయసుతో సంబంధం లేదు, కోర్టే చెప్పింది, ఇద్దరికి ఇష్టమైతే సహజీవనం చేయొచ్చు అని చాలా స్పష్టంగా వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. రాజస్థాన్ హైకోర్టు తీర్పుని ట్యాగ్ చేస్తూ వాళ్ళందరూ కూడా పోస్టుల మీద పోస్టులు పెడతా ఉన్నారు. అయితే ఈ తీర్పు సామాజిక కట్టుబాట్లను దెబ్బతీస్తుందేమో అని చెప్పి కొంతమంది సందేహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇక రేపు మాపో 10వ తరగతి చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, వీళ్ళు కూడా మాకు కూడా స్వేచ్ఛ ఉంది, మేము కూడా సహజనం చేయొచ్చు, అదిగో రాజస్థాన్ హైకోర్టు చెప్పింది, ఇలా మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పటికే సమాజంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కోర్టు తీర్పుల్ని ఆసరా చేసుకుని మళ్ళీ ఇవి ఇంకా ఈ వికృత చేష్టలు ఎక్కువైపోతాయేమో అని చెప్పి కొంతమంది సామాజికవేత్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఇచ్చినటువంటి ఈ చారిత్రాత్మక తీర్పు మీద మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఈ నిర్ణయం సరైందేనా, లేకపోతే ఈ తీర్పులో మళ్ళీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా? ప్లీజ్ కామెంట్.